హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏంటంటే ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, కమ్మగా ఆడవాళ్ళకి రెస్ట్లే అనుకుంటాం. కానీ సండే రోజే ఆడవాళ్ళకి ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ రోజులో ఏదో కూర చేసేసి పక్కన పెట్టేయచ్చు. కానీ సండే వచ్చిందంటే పాపం లేడీస్కి చికెన్ అని, మటన్ అని, లేదా చేపలని ఏదో ఒక పని పెడతానే ఉంటారు ఇంట్లో మగవాళ్ళు. కానీ తప్పదు, ఇక చేయాల్సిందేను, చేయను అంటానికి లేదనమాట. అలాగే ఏంటంటే నేను మీ అందరూ చెప్పాను కదా, మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యానని చెప్పేసి. అని డ్యూటీలో జాయిన్ అయ్యింది ఏంటంటే, నేను ఉదయాన్నే 4 గంటలకు లేకపోతే 6 గంటలకు 7 గంటలకు, దగ్గర ఊర్లో అయితే 7 గంటలకు అట్ట వెళ్తాను ఇంట్లో నుంచి బయటికి. దూరం అనుకో ఖచ్చితంగా 4 గంటలకు బయలుదేరి వెళ్ళిపోతాను. ఆ టైంలో నేను కూర చేసి పెట్టిపోయినా కొద్దిగానే మిగిలిద్ది కదా, రెండో రోజు పెడితే తింటలేదు వీళ్ళు. మాకొద్దు, మాకు ఫ్రెష్గా కూర చేయంటున్నారు అనమాట. చూసి చూసి నాకే తలనొప్పి వచ్చేసింది. వీళ్ళ పని ఇట్ట కాదులని చెప్పేసి అని మా వారు చికెన్ తెచ్చి డ్యూటీకి వెళ్ళాడు. ఈరోజు కూడా సండే అయినా ఇంటికాడ లేడనమాట. చికెన్ తీసుకొచ్చిస్తే నేనేం చేస్తున్నాను చూడండి. దాన్ని ఇదిగో చికెన్ ఫ్రై చేసి, ఎందుకు ఇలా ఫ్రై చేస్తున్నానమ్మా, వీళ్ళకి ఫ్రై చేసి పెడతానా? ఇది ఫ్రై చేస్తే ఒక రోజులోనే అయిపోద్ది. అబ్బా, మనకి ఇంకా రెస్ట్ ఏముంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి అని నేనేం చేస్తున్నానంటే, ఇది చికెన్ ఫ్రై అవుతా ఉంది కదా, ఇదిగో గోంగూర మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇప్పటికి ఈ గోంగూర అంతా ఇలా ఉడకబెట్టేసి నీట్గా పక్కన పెట్టేసాను అనమాట. ఏంటంటే గోంగూర చికెన్ నిలవ పచ్చడి చేస్తున్నాను. అది చేసాను అనుకో, ఒకరోజు కూర చేయకపోయినా 2 ముక్కలు వేసుకొనైనా వాళ్ళే అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో తినేస్తారు, ఇబ్బంది ఉండదు. ఇది లేకపోతే మనం కూర చేసి పెట్టామనుకో, అది రెండో రోజుకి మిగిలిన అదేంటో తెలియదు. కానీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాగనే ఉంటే నాకు కామెంట్ చేయండి. ఏంటంటే మనం ఈరోజు వండిన వంట కొద్దిగా ఉందని చెప్పేసి అని ఫ్రిడ్జ్లో పెట్టి అది రేపు తినండి అంటే మేము తినం, మాకు ఫ్రెష్గా కావాలి అంటారు. అదే చికెన్ అనుకో, సంవత్సరం నాటిదైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే అమృతంలాగా తింటారు. అదేందో కానీ తెలియదు. మీ ఇంట్లో కూడా ఇంతేనా చెప్పండి? మా ఇంట్లో అయితే ఇంతే. మా అబ్బాయి అయితే ఏ కూర చేసినా కానీ వంకలు పెడతాడు. నిజంగా చికెన్ నాకు కూర కుదరకపోయినా సరే చాలా బాగుందని తింటాడు. చికెన్ పిచ్చోడు. నాకు ఉందిలేండి చికెన్ పిచ్చి. కాకపోతే ఏంటంటే ఈ మధ్య తగ్గించుకుంటున్నాను అనమాట. ఇక మనం అయితే తగ్గించుకుంటాం, పిల్లలు అయితే తగ్గించుకోలేరు కదా. అది అందుకని చెప్పేసి అని గోంగూర చికెన్ పచ్చడి చేస్తున్నాను అనమాట. గోంగూర చికెన్ పచ్చడి అనుకోండి, చికెన్ గోంగూర నిలవ పచ్చడి అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇది డ్యూటీకి వెళ్తుంటే వాళ్ళకి తీరగ్గా వండి పెట్టే అంత టైం ఉండదు. కాబట్టి అలా చేసి ఒక డబ్బాలో పెట్టేస్తే వాళ్ళే తింటా ఉంటారు. ఏం చక్కగా మనం వెళ్ళొచ్చు. ఆడవాళ్ళకి ఇది ఒక టిప్ అనుకోండి, జాబులు చేసుకునే వాళ్ళకి, ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కాదులేండి. సరేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.